ప్రపంచ చరిత్రలో ఎన్నో మహానుభావులున్నారు. కానీ ఒక సాధారణ మత్స్యకారుడు ప్రపంచమంతా ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక నాయకుడిగా మారడం అరుదు. ఆ సాధారణ మనిషే సీమోను పేతురు. ఆయన జీవితంలో ధైర్యం ఉంది, ఆయనలో బలహీనత ఉంది, ఆయనలో అపారమైన విశ్వాసం ఉంది. ఈరోజు మనం ఆ మహాశిష్యుడి జీవితం తెలుసుకోబోతున్నాం. సీమోను అసలు పేరు పేతురు. అసలు పేరు సీమోను. ఆయన ఒక మత్స్యకారుడు. ఆయన జీవితం సాదాసీదా. రోజూ సముద్రంలో చేపలు పట్టడం, కుటుంబాన్ని పోషించడం. ఆయన జీవితం పూర్తిగా మారిన సంఘటన ఒకరోజు గలీలే సముద్రం తీరంలో జరిగినది. అక్కడ ఆయనను కలిసింది యేసుక్రీస్తు. నా వెంటరా అని యేసు పిలిచినప్పుడు పేతురు తన వలలను వదిలి ఆయన వెంట నడిచాడు. ఆ క్షణం నుండి ఆయన జీవితం కొత్త దిశలోకి వెళ్ళింది. పేతురు యేసుకు అత్యంత సమీప శిష్యుడు. ధైర్యంగా మాట్లాడేవాడు, ప్రశ్నలు అడిగేవాడు, ముందుండేవాడు. ఒకసారి యేసు నీళ్ల మీద నడుస్తుండగా పేతురు కూడా నీళ్ల మీద నడిచాడు. కానీ సందేహం కలిగిన క్షణంలో మునిగిపోవడం ప్రారంభించాడు. ఈ సంఘటన పేతురు మనసులోని నిజాన్ని చూపించింది. విశ్వాసం ఉన్నా భయం కూడా ఉంది. అయినా యేసు ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. యేసు ఒక ప్రశ్న అడిగాడు, మనుషులు నన్నెవరంటున్నారు? అప్పుడు పేతురు ధైర్యంగా ప్రకటించాడు, నీవే సజీవ దేవుని కుమారుడవు. ఈ ప్రకటనతో యేసు సీమోనుకు కొత్త పేరిచ్చాడు. పేతురు అంటే శిల. అది ఆయన భవిష్యత్తు పాత్రకు సంకేతం. యేసు అరెస్టైన రాత్రి పేతురు భయపడ్డాడు. 3 సార్లు ఆయనను తెలియదని చెప్పాడు. అది పేతురు జీవితంలోని అత్యంత బాధాకర క్షణం. కానీ యేసు చూపిన క్షమ ఆయన జీవితాన్ని మళ్లీ నిలబెట్టింది. యేసు పునరుద్ధానం తర్వాత పేతురును కలిశాడు. నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగాడు. ఇది పేతురుకు పునరుద్ధరణ. ఇది క్షమ. ఇది కొత్త బాధ్యత. నా గొర్రెలను కాపాడు. ఆ రోజు నుండి పేతురు నాయకుడిగా మారాడు. పెంతెకోస్తు రోజు పేతురు 1000 మందికి బోధించాడు. ఒకప్పుడు భయపడ్డ మనిషి ఇప్పుడు ధైర్యంగా సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. అనేక అద్భుతాలు జరిగాయి. అనేకులు మారిపోయారు. ఆయన సందేశం స్పష్టం: విశ్వాసం, పశ్చాత్తాపం, దేవుని ప్రేమ. పేతురు అనేక బాధలు అనుభవించాడు. జైలులో పెట్టబడ్డాడు. హింస ఎదుర్కొన్నాడు. వ్యతిరేకతను చూశాడు. కానీ ఆయన విశ్వాసం తగ్గలేదు. చరిత్ర ప్రకారం పేతురు రోమ్లో మరణించాడు. తన ప్రభువులా మరణించడానికి తాను అర్హుడు కాదని భావించి తలక్రిందులుగా సిలువ వేయించుకున్నాడని విశ్వాస సాంప్రదాయం చెబుతోంది. ఆయన మరణం ఆయన విశ్వాసానికి మహత్తర సాక్ష్యం. పేతురు జీవితం మనకు నేర్పేది: బలహీనతలున్నా దేవుడు ఉపయోగిస్తాడు. భయం ఉన్నా విశ్వాసం గెలుస్తుంది. సాధారణ మనిషి కూడా చరిత్ర సృష్టించగలడు. ధైర్యం కలిగి ఉండండి. విశ్వాసం కలిగి ఉండండి.